నమస్కారం అండి. నేను డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి అసలు అడిక్షన్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ మనము తెలియకుండా ఎలా ట్రీట్ చేయాలనేది మీకు ఇది ఒక రకంగా మీకు కౌన్సిలింగ్ సెషన్ అండి. సో పూర్తిగా ఈ వీడియో చూడండి. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా పర్సనలైజ్ కన్సల్టేషన్లో మీరు మాట్లాడుకోండి. ఇది జస్ట్ టైం సేవ్ చేసుకోవడానికి, ఎందుకంటే మీకు ఒక అరగంట చెప్పాల్సిన అంశాలు ఉంటాయి కౌన్సిలింగ్లో. సో ఆ అంశాలన్నీ మీరు ఒక వీడియో రూపంలో ఉండడం వల్ల మీకు మళ్ళీ అయినా డౌట్స్ ఉంటే వినడానికి ఉంటుంది. అండ్ మీ పర్సనల్ 1-to-1 సెషన్లో మీరు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడిక్షన్ అంటే ఏంటి? ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు, వ్యసనాలుగా వస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిన జనరలైజ్డ్ ఇది అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అడిక్షన్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. అడిక్షన్ అంటే ఒక టిపికల్ బిహేవియర్. దేని మీదన్నా మనం ఓవర్ డిపెండెన్స్ క్రియేట్ అవుతే మనం దాన్ని అడిక్షన్ అని అంటాము. సో అంటే దాంట్లో మనం చూసుకుంటే పర్సనల్ రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ అవ్వడం, మన వర్క్ మనం చేసుకోలేకపోవడము, మన బాధ్యతలు మనం నిర్వర్తించకపోవడం, దాని మీద బానిసగా మారిపోవడం అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో అడిక్షన్ అనేది ఎందుకు అవుతుంది, ఏ కారణాల వల్ల అవుతుంది అంటే, మన బ్రెయిన్లో మనకి డోపమైన్ అనే ఒక హార్మోన్ కెమికల్ అనేది ఉంటుందమ్మా. అది మీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో అది మన బ్రెయిన్ని సంతోషపరిచే, సంతృప్తిపరిచే ఒక హార్మోన్, ఒక హ్యాపీనెస్ హార్మోన్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరం, నేను, మీరు అందరం కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. ఎవరం కూడా బాధలు, దుఃఖాలతో బతకాలని ఎవరం కోరుకోము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కెమికల్ అనేది బ్రెయిన్కి చాలా అవసరం. అయితే ఈ కెమికల్ ఏ రూపంలో మన బ్రెయిన్కి చేరుకుంటుంది, ఎట్లా మన బాడీలో స్టిమ్యులేట్ అయ్యి రిలీజ్ అవుతుంది అంటే, అది పాజిటివ్ సోర్సెస్ నుంచి అవుతుందా, నెగిటివ్ దారుల నుంచి అవుతుందా? సో పాజిటివ్ సోర్సెస్ నుంచి ఎలా అవుతుంది, నెగిటివ్ దారుల నుంచి ఎలా అవుతుంది అంటే, మనిషి బిహేవియర్, మనిషి నేచర్ ఏంటి అనేది మీకు అందరికి తెలుసు. ఏ కష్టం లేకుండా ఎక్కువ సుఖం రావాలని కోరుకునే వ్యక్తిత్వం మన అందరికీ ఉంటుంది, ఎంతో కొంత అందరికీ ఉంటుంది. సో ఆ ధోరణి ఏంటి అంటే, బ్రెయిన్కి ఎక్కువ సుఖం కావాలి, కష్టం తక్కువ కావాలి. సో తక్కువ కష్టంలో బ్రెయిన్కి ఎక్కువ సుఖం చేరడం వల్ల దాని మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మిగతా వాటిలో మనం కొంచెం సుఖపడడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ డోపమైన్ అనేది మనకు కేవలం మత్తు పదార్థాలే కాదండి, బిహేవియర్ అడిక్షన్స్లో కూడా వస్తాయి. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న సెల్ ఫోనే ఉంది. ఎంతోమంది ఈ సెల్ ఫోన్కి బానిస అయ్యారు. ఎందుకు? నార్మల్ జీవితం కంటే కొంచెం ఎక్కువ సుఖం ఇస్తుంది, ఎక్కువ ప్రశాంతత ఇస్తుంది అని అనిపించగానే ఫోన్ మీద మన ధ్యాస ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. షార్ట్స్ ఇవి చూసుకుంటూ పోతున్నాం. అలాగే పిల్లలు చూసుకుంటే గేమ్స్, పెద్దవాళ్ళు గ్యాంబ్లింగ్, బెట్టింగ్లు, తర్వాత షాపింగ్లని, రకరకాల బిహేవియర్ అడిక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొంతమంది లిమిట్స్కి మించిన బిహేవియర్ అడిక్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ జీవితాలు కూడా పాడవుతున్నాయి. ప్రాణాలు పోవట్లేదేమో కానీ జీవితాలు అయితే పాడవుతూ ఉన్నాయి. అప్పులు పాలవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ నార్మల్ జీవితానికి పనికి రాకుండా పోతూ ఉన్నారు. సో సబ్స్టెన్స్ అడిక్షన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, వీటిలో ఉన్న కెమికల్ పదార్థాలు ఏవైతే ఉంటాయో బ్రెయిన్ సెల్స్, నరాలు, అవయవాలు స్లో పాయిజన్ చేసుకుంటూ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకుంటే స్మోకింగ్ వల్ల బ్రెయిన్ సెల్స్, లంగ్స్, నరాలు మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు అవుతూ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ చూసుకుంటే బ్రెయిన్, నరాలు, లివర్ ఎక్కువ చెడిపోతూ ఉంటుంది. డైజెస్టివ్ క్యాన్సర్స్, లివర్ ట్యూమర్స్, డ్యామేజెస్, ఇవన్నీ ఎన్నో రకరకాలుగా అవుతూ ఉంటాయి. తర్వాత గంజాయి ఇలాంటివి మనం చూసుకుంటే బ్రెయిన్ సెల్స్ బాగా డ్యామేజ్ అవ్వడం, నరాలు బాగా హెవీగా డ్యామేజ్ అవ్వడము. సో వీటిలో కూడా మనం చూసుకుంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ వీటి వల్ల ఏమవుతుంది, ఈ బిహేవియర్ అడిక్షన్స్ వల్ల చూసుకుంటే ఒక 100 రెట్లు మనకి డోపమైన్ ఎక్కువ రిలీజ్ అయిపోయేసరికి నార్మల్ జీవితం కంటే వాటి మీద ఎక్కువగా డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడం
జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది 100 నుంచి 1000 రెట్లు బ్రెయిన్కి డ్యామేజ్ చేసి మత్తు క్రియేట్ చేసి ఎక్కువగా కెమికల్ రిలీజ్ అయ్యేటట్టు చేసేసరికి ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు చెప్పుకుంటే మనం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఏదో ఫ్రెండ్షిప్లను ఇలా స్టార్ట్ చేస్తారు. ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అవుతాం కదా. స్టార్ట్ అయినప్పుడు పోనీ దాంట్లో రుచి ఉందా ఏముందా అంటే ఏం ఉండదు. కానీ ఆ బ్రెయిన్కి ఆ కెమికల్స్ డ్యామేజ్ చేసి ఎక్కువగా కెమికల్ బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటట్టు చేసే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక కిక్ వచ్చేస్తుంది. అబ్బా ఇదేదో బాగుంది, నాకు కష్టం లేకుండా బ్రెయిన్ ఎక్కువ సుఖపడుతుందని చెప్పేసి బ్రెయిన్కి అలా అనిపించినప్పుడు బ్రెయిన్ ఒక రకంగా వీళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది, మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏదో బాగుంది, ఇది నాకు ఎక్కువ కావాలి, నార్మల్ జీవితం కంటే ఇది ఎక్కువ నచ్చుతుంది, ఎక్కువ కావాలని వాళ్ళకి ప్రేరేపణ అనేది బ్రెయిన్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల పర్సన్ ఏం చేస్తాడు, కంటిన్యూగా తీసుకోవాలని వాళ్ళు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ లైఫ్ కంటే దాని మీద మెల్లిమెల్లిగా ఎక్కువ డైవర్షన్స్ క్రియేట్ అయ్యి ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఫ్రీక్వెంట్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అలా తాగి ఇంకా ఎక్కువగా బానిసగా ఆలోచనలు పెరిగిపోయి ఇంకెక్కువ ఫ్రీక్వెంట్గా తాగడం వల్ల లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్లు ఏమవుతుంది, బ్రెయిన్, నరాలు, అవయవాలు కొంతవరకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనకి. సో డ్యామేజ్ అయిపోయి ఏమవుతుంది, ఇంకా తీవ్రమైన డిపెండెన్సీ. మనం బిహేవియర్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ సుఖం అది ఇస్తుంది కాబట్టి ఫ్యామిలీని కాంప్రమైజ్ అవ్వడం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అవుతుంది. లేదా వాళ్ళు చేసే వర్క్ ఎఫెక్ట్ అవ్వడము, తర్వాత సొసైటీ. సో ఒక రకంగా చెప్పాలంటే సొసైటీలో కూడా వాళ్ళు సరిగా మింగల్ అవ్వలేకపోతారు. సో బాధ్యతలు ఇవన్నీ మెల్లిమెల్లిగా మర్చిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయకుండా అబ్నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, మనకు అది కనబడుతూ ఉంటుంది. తర్వాత ఇలాగే కంటిన్యూ అయ్యి బ్రెయిన్, నరాలు, అవయవాలు చాలా సివియర్గా డ్యామేజ్ అయిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి చాలా రకాలుగా అవయవాలు టాక్సిక్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని టెస్టులు చేసినా ఏమంటారు, అమ్మ ఎక్కువ కాలం బతకడమ్మా, ఇంకా ఈయనకి అట్లీస్ట్ ఇప్పుడన్నా మానుకుంటే కొంతకాలం అన్నా జీవిస్తాడని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. సో అలా మనం చూసుకుంటే ఇంకా లాస్ట్ స్టేజ్ ఇప్పుడు మనం వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలని చూసినా వాళ్ళ నుంచి వచ్చేది ఒకటే మాట, నేను చనిపోవడానికి రెడీ కానీ నేను మాత్రం వదులుకోలేను. బ్రెయిన్ అలా వాళ్ళని కంట్రోల్ పెట్టేస్తుంది. సో మనం చూసుకుంటే 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే దాంట్లో 30% చనిపోతుంది అడిక్షన్స్తోనే అనే విషయం మనం అందరం గుర్తించాలి. సో ఆ విధంగా అడిక్షన్ మనిషిని తినేస్తూ ఉంది. వరల్డ్ వైడ్ నెంబర్ 1 డిసీజ్గా మనం చెప్పొచ్చు, కొని తెచ్చుకుంటున్న వ్యాధి అని మనం చెప్పొచ్చు. సో దీనికి పరిష్కారం ఏంటి అని మనం చూసుకుంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు కూర్చొని వాళ్ళకి గంటలు మీరు కూర్చొని కౌన్సిలింగ్లు ఇచ్చి పిల్లల మీద ఒట్లేపించో, దేవుళ్ళ మీద ఒట్లేపించో, మాలు లేపించో ఎంతకాలం కంట్రోల్ చేయగలుగుతారు? కంట్రోల్ అవుతున్నారా? సో కంట్రోల్ అవ్వరు కదా, మీకు దీనికే కంట్రోల్ అవ్వట్లేదు. సో డాక్టర్ కూర్చొని గంటలు కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకి ఏమైనా నెక్కుతుందా? సో ఎక్కడ వెళ్ళినా మనకు నియర్ బై డి అడిక్షన్ హాస్పిటల్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే గంటలు కౌన్సిలింగ్లు ఇచ్చినా వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇమీడియట్గా సెకండ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుంది అని అంటే డ్రగ్స్ ఇవ్వడం. అంటే ఈ ఆల్కహాల్కి ప్యారలల్గా లేదా వీటికి మత్తు పదార్థాలు ప్యారలల్గా ఇంకో మత్తు పదార్థం ఇచ్చేసి బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేయడం, బ్రెయిన్ని సెడేట్ చేయడం, బ్రెయిన్ని మొద్దుబారు చేయడం. దానివల్ల రోజంతా పడుకొని ఉంటాడు, మళ్ళీ లేవగానే బ్రెయిన్ కాన్షియస్నెస్ రాగానే మళ్ళీ నాకు అదే మత్తు కావాలి అంటుంది. తర్వాత థర్డ్ స్టేజ్ ఇంకా వాళ్ళ డాక్టర్ ఏమంటాడు, థర్డ్ స్టేజ్ అమ్మా ఇంకేం చేయలేము, రీహాబ్లో వేసేసేయండి అంటాడు. సో రీహాబ్లో వేసేస్తే రీహాబ్ సెంటర్స్ అని మీకు ఏవైతే ఉన్నాయో చుట్టుముట్టు లో కాస్ట్ ఉంటాయి, చాలా హై ఎండ్ ఉంటాయి, 5-10 లక్షలు పర్ మంత్ తీసుకునే సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఒక నియరెస్ట్ రీహాబ్కి వెళ్ళేసి మీరు ఒకసారి అడగండి, సార్ మీ దగ్గర ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, ఎలా మా ఆయన లేదా మా వాళ్ళు ఎలా మారుతారు అని చెప్పేసి మీరు ఒకసారి ప్రశ్నించండి. సో లాస్ట్కి వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఒకటే ఉంటుంది, అమ్మ వాళ్ళు మారాలి అనుకొని మా దగ్గరికి వస్తేనే వాళ్ళలో మార్పు వస్తుంది, అదర్వైజ్ ఎలాంటి మార్పు రాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తారు. అంటే మారాలి అనుకుంటే మీరే మార్చేయచ్చు, వాళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అని మారాలి అని ఎవరు అనుకుంటారండి? సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ మీకు ఒకసారి కేటగరైజ్ చేసి చెప్తాను. కేవలం 10% పేషెంట్స్ మాత్రమే సెల్ఫ్ కాన్షియస్నెస్తో సార్ నేను మానేయాలనుకుంటున్నాను వాళ్ళంతలో వాళ్ళు, లేదా ఫ్యామిలీని బతిమాలుకొని తీసుకొచ్చి మరి కూర్చుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం కోఆపరేట్ చేస్తారు పూర్తిగా. సో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, అలాగే వాళ్ళ అడిక్షన్స్ నుంచి వాళ్ళని పూర్తిగా నయం చేసేసి ఆల్రెడీ వాళ్ళ శరీరంలో జరిగిన డ్యామేజెస్ అన్నీ కూడా మేము రిపేర్ చేసుకొని మళ్ళీ ఒక నార్మల్ జీవితాన్ని తీసుకురావడానికి మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలా 10% మందే ఉంటారు.
90% పేషెంట్స్ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉండరు అండ్ ఎలాంటి వైద్యానికి కూడా, ఎందుకు భయంకరమైన ఈగో, భయంకరమైన మొండితనం వాళ్ళు ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వినరు, డాక్టర్కి వినరు, ఏ వైద్యానికి కూడా కోఆపరేట్ చేయరు. అలాంటి వాళ్ళకి మనం తెలియకుండా వైద్యం చేయడమే బెస్ట్ ట్రీట్మెంట్ సో తెలియకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మేము మీకు క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మందుల విషయంలో కూడా నేను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్, తెలిసి వాడే వాళ్ళకైతే దయచేసి నేను ఆల్రెడీ వాళ్ళని 1-to-1 వాళ్ళకున్న అనారోగ్యాలను చూసుకొని పర్సనలైజ్డ్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వీడియో త్రూ ఏమీ ఉపయోగం ఉండదు. తెలియకుండా చేసే వాళ్ళకి వాళ్ళ మానసిక ఆరోగ్యం మేము బాధ్యత తీసుకోము, వాళ్ళ శారీరక ఆరోగ్యం మేము బాధ్యత తీసుకోము, కాకపోతే సలహాలు సూచనలు ఇస్తాయి. ఎందుకంటే మాకు పేషెంట్తో డైరెక్ట్ కనెక్షన్ అనేది లేదు, తెలియకుండా చేయాలి. సో మీరు చెప్పినంత డేటా మాత్రమే మాకు తెలుస్తుంది, కాకపోతే సలహాలు సూచనలు మాత్రం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది మాత్రం డెఫినెట్గా ఇస్తాము. పర్సనలైజ్డ్గా మీకు 1-on-1 మీతో పర్సనల్ కన్సల్టేషన్లో వాళ్ళకున్న అనారోగ్యాలు ఏంటి, మానసిక అనారోగ్యాలు తెలుసుకొని ఎలా ఏ వైద్యం తీసుకుంటే, ఏ కాంబినేషన్ ఇది తీసుకుంటే మంచిది అనేది మీకు సలహాలు అయితే ఇస్తాం. ఒకవేళ బయట ఎక్కడ వైద్యం జరిగే పరిస్థితి లేనప్పుడు మేమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ మనము తెలియకుండా ఎలా మాన్పించాలి అండ్ మందులు ఎలా వాడాలి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు తెలియకుండా ఎలా వాడాలి. ఇప్పుడు వచ్చే పేషెంట్స్లో 90% పేషెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉండరు, రారు. సో వాళ్ళకి ఇంట్లో తెలియకుండా మాన్పించాలి. సో తెలియకుండా ఎలా మాన్పించాలి, 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని ఫిజికల్ డీ అడిక్షన్, అంటే శారీరకంగా వంట పడకుండా చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం. సెకండ్ స్టేజ్ వచ్చేసి మెంటల్ రీహాబిలిటేషన్, మానసికంగా కూడా దాని మీద పూర్తిగా దూరం అయిపోయి, దాని మీద ఇంట్రెస్ట్ అన్ని రకాలుగా పోయి, నార్మల్ జీవితం ఇంకోవైపు పూర్తిగా అలవాటు పడి నార్మల్ జీవితంతోనే సుఖంగా బతికేలాగా చేసి వాళ్ళని మెంటల్గా కూడా ఫిజికల్గా కూడా రీహాబిలిటేట్ చేయడాన్ని మనం రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటాం. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళని జైల్లో వేయడం కాదు, వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారో, ఏ ఫ్యామిలీతో బతుకుతున్నారు, ఏ లోకాలిటీలో బతుకుతున్నారు, ఏ ఫ్రెండ్షిప్లో బతుకుతున్నారు, అక్కడే మారిపోవాలి. అక్కడే వాళ్ళు ఆరోగ్యంగా తయారవ్వాలి, శారీరకంగా మానసికంగా పూర్తిగా మారిపోయి మళ్ళీ నాకు ఎవరు ఎంతమంది ఫోర్స్ చేసినా నేను తాగకుండా నా జీవితం నేను బతుకుతూ నా ఫ్యామిలీని నేను చక్కగా చూసుకుంటూ హ్యాపీగా బతకాలి అనే ధోరణిలో వాళ్ళు మార్పు రావాలి అనేదే రీహాబిలిటేషన్ ఉద్దేశం. సో ఫస్ట్ స్టేజ్ కేవలం కంట్రోల్, సెకండ్ స్టేజ్ రీహాబిలిటేషన్. 2 స్టేజెస్ క్లియర్ అవుతేనే కంప్లీట్గా ట్రీట్మెంట్ జరిగినట్టు, లేకపోతే కంప్లీట్ ట్రీట్మెంట్ జరిగినట్టు కాదు. ఓన్లీ కంట్రోల్ ట్రీట్మెంట్ జరిగినట్టు మాత్రమే. కంట్రోల్ చేస్తే కంట్రోల్లో ఉంటారు, మళ్ళీ మానేస్తే కొంతకాలంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు. సో దయచేసి ఫస్ట్ స్టేజ్ అంటే స్టార్ట్ చేసేది మీరు డిసైడ్ అవుతే ఆపేది మాత్రం మాకు వదిలేయండి. ఎందుకంటే అన్ని పేషెంట్స్ ఒకటి లెవెల్ ఉండరు కదా, ఒకరు క్రానిక్ ఉంటారు, ఒకరు అక్యూట్ ఉంటారు, ఒకరు అక్యూట్ క్రానిక్ కండిషన్లో ఉంటారు. సో ఎప్పుడు ఆపాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మనం కరెక్ట్ టైంలో ఆపితే వాళ్ళు పూర్తిగా నయమైపోయి పూర్తిగా నార్మల్ జీవితం 99.9% పేషెంట్స్లో మేము చూస్తుంది ఏంటంటే సస్టైనబుల్గా ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఏ మందులు వాడకుండా కంప్లీట్గా మారిపోయి మీరు ఎలాంటి జీవితం కోరుకుంటున్నారో అలాంటి జీవితం వాళ్ళు పూర్తిగా మార్పు అనేది వస్తుంది. మా అబ్బాయి కేసులో ఎంతవరకు నాకు ఫేవరబుల్ హెల్ప్ఫుల్గా ఉండగలుగుతారని ఒక డౌట్తో వచ్చాను. నాకు మిమ్మల్ని చూసి కలిసి మాట్లాడి తెలుసుకున్న తర్వాత కొంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది సార్. అందువల్ల ట్రై చేద్దాం అనుకుని వచ్చాను. మీరు 1 నెల రోజులు మందులు ఇచ్చారు, అవి క్రమం తప్పకుండా వాడుతూ మేము గమనిస్తూ చాలా ఐ వాజ్ వెరీ కీన్ సార్ టు అబ్జర్వ్ హిస్ చేంజెస్, పాజిటివ్ చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి కీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 15 రోజులు 20 రోజులకి ఒక 10-20% మార్పు కనిపించినట్టుగా అనిపించింది. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే అభిప్రాయంతో మేము కోయిన్సైడ్ అయ్యి చూద్దాం ఇంకొక 20 రోజులు, 1 నెల రోజుల వరకు కానీ మనకు ఒక ఐడియా రాదని సార్ కూడా చెప్పారు. కాబట్టి మేము ఆ నెల రోజులు కూడా చూసిన తర్వాత ఒక 30-40% డెవలప్మెంట్ కనిపించింది సార్. అతని బిహేవియర్లో కానీ, హ్యాబిచువల్ దీనిలో కానీ, డైలీ వర్క్ ఆస్పెక్ట్స్లో కానీ మొత్తం 1 నెల రోజులకే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది సార్. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చాను, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ది మెడికేషన్ ఒక 30 days తీసుకున్నాను. వచ్చి మీతో మాట్లాడి ఉన్న డెవలప్మెంట్స్ మీకు చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన ఫర్దర్ కంటిన్యూషన్ కోర్సు కూడా ఇప్పుడు ఈ 1 month కూడా వాడిన తర్వాత నాకు 60-70% వరకు మంచి రిజల్ట్స్ కనపడింది సార్. ఆల్మోస్ట్ నాకు ఎదురుగా కనబడట్లేదు కానీ ఆ ఆల్కహాలిక్ ఇది టించి తీసుకోవాలనేది అతని దగ్గర కనపడుతున్నట్టుగా లేదు నాకు. నేను అడిగాను అతన్ని కూడా, ఎరా మరి ఇది
లేకుండా ఉండటం కష్టం కాదు, ఇంత అలవాటు అయిన తర్వాత నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఏమిటి నువ్వు ట్రై చేయలేదా అని చెప్పి అడిగితే బలవంతం చేసిన తర్వాత చేశాను డాడీ 2-3 సార్లు, కానీ నేను తీసుకోవాలని ఇది కనపడలేదు నాకు, ఎవర్స్ను కొంచెం అవసరం లేదన్నట్టుగా వచ్చి నేను బయట పారబోసాను కూడా సంఘటన ఉన్నాయి 2-3 సార్లు అని చెప్పాను సార్. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం 90% ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు, అంతవరకు నాకు కన్ఫర్మ్గా చెప్పగలను. ఇప్పుడు వచ్చి మీ దగ్గర ఈ మెడికేషన్ తీసుకుని ఇది కూడా 1 నెల రోజులు వాడిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను ఫేవరబుల్గా ఇంకా బాగా అతను బిహేవియర్లో కానీ ఇన్నాడు అసలు జాబ్ కూడా మానేసి ఇప్పుడు 10 lakhs ఇది సార్ అతని ప్యాకేజ్ 10 lakhs ప్యాకేజ్, అది కూడా అతను వదిలేసి వచ్చి ఇప్పుడు నేను మంచి జాబ్లో కానీ లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ దీనిలో కానీ పెట్టి నా మైండ్ని డైవర్ట్ చేసుకుని నా యాక్టివిటీస్ని ఇలాగా డెవలప్ చేసుకుని ఉందాం అనుకుంటున్నా అని చెప్పి నాకు ఫోర్స్ ఎక్కువ అవుతుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈ చేంజెస్ వల్ల నేను ఈ మెడికేషన్ నాకు చాలా ఇది చేసిందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను సార్. నేను ఈ మెడికేషన్ కూడా వాడి ఫర్దర్ ఇంకొక 1 month కూడా వాడి దాని తర్వాత మొత్తం అప్డేట్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కంటిన్యూ తీసుకుంటానని కోరుకుంటున్నాను.